రాజ్ ని బాలులాగా నేనే నటించమన్నాను. ఈ ట్విస్ట్ ఏంట్రా? ఇద్దరు సిస్టర్స్ కి ఒకటే మిస్టరా? ఈ రాజుగారి హిస్టరీ ఏదో మిస్టరీలో ఉంది. ఆడు నీ టైప్ కాదు బా, మరి మగాడు. బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు. మీరు అలాగా ఏం కొనుక్కోరు? అక్కడి నుంచి మాకన్నా ఏమైనా తెచ్చారా? ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా, మా వాడికి మాత్రం చెప్పే. ఢిల్లీలో నీకు రసగుల్లా లాంటి ఒక అమ్మాయిని చూసావురా? నాన్న అంత వింతగా అరిచాడంటే వీడు ఖచ్చితంగా కాలు జారి ప్రేమలో పడిపోయి ఉంటాడు. పట్టం కాదు, ఫుల్ గా మునిగిపోయాడు పాపం. అయితే అమ్మాయి ఎవరో అడగవే. ఎవరా అమ్మాయి? మాధవరావు గారు అమ్మాయి త్రిష. త్రిష త్రిష అని అంతలా రోకలేదు బాబాయ్ గారు. ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకున్నారు. ఎరా నిజమేనా ఇది? మీ మీదట్టమ్మా. అమ్మా అమ్మా ఆ ఢిల్లీ పిల్లని క్యాన్సిల్ చేయండి అమ్మా. ఢిల్లీ లేదు పిల్ల లేదురా, ఈ విషయం బయటికి రాబడ్డానికి చిన్న అబద్ధం ఆడేది. నిజమా? అంటే సేమ్ నేను అన్నట్టు అనమాట. నువ్వేవాడేవురా? మీరు ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో సమస్యల వలయంలో చిక్కుకుని ఒకే ఒక చిన్న అబద్ధం ఆడాను. ఆ మాట కొత్త అసలు అది అబద్ధమే కాదు, అంత చిన్న అబద్ధం అన్నమాట. ఏంటో అది? ఆంటీ ఉండగా చెప్పచ్చా? ఆంటీ? ఆ? అసలు నాకు మీ ఆంటీకి మధ్య రహస్యాలే లేవు. చెప్పు. చెప్తాను. ఓసారి ఆంటీ ఊరు వెళ్ళినప్పుడు ఊరెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉండేదా? ఉండేది. ఆవిడకి మీకు లింక్ ఉందా? ఆవిడకి మీ వల్ల కడుపు వచ్చి పిల్లడు పుట్టాడు అనమాట. అయ్యో అమ్మో. అమ్మా దీనికి ఎంత షాక్ అయితే ఎలా? చెప్తున్నాడుగా వాడు చేసిన ఘనకార్యం విను. ఘనకారాలు చేయకుండా శుభకారాలు ఎలా జరుగుతాయి? అందుకే నేనేం చెప్పాను తెలుసా? జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు. ఏ పరిస్థితిలో మీరు అలా చేయాల్సి వచ్చిందో త్రిషకి వివరంగా చెప్పండి. అలాగే నాన్న చెప్పేద్దాం పదరా. ఇదే ఇంట్లోకి మన ఆఖరి ఎంట్రీ అనుకుంటారా? రేయ్ నోర్మీరా, జరిగింది ఏదో నేను చెప్తాను, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు పదా. హే రాజ్, వాట్ ఎ మిరాకిల్! నీ నంబర్ డయల్ చేస్తున్నాను, నువ్వే వచ్చేసావ్. ఈ రోజు వండర్ జరిగింది, నాకు చాలా ఆనందంగా ఉంది. 1 minute. అయ్యో పాపం పిచ్చి పిల్ల, ఏం జరిగిందో పాపం అంత ఆనందపడిపోతుంది. అవునరా, మనం చెప్పబోయేది వింటే ఏమైపోతుందో ఏమో. గ్రైండర్ లో తల పెట్టావు, అయితే పిండి పిండి లేక ముద్ద ముద్ద అయిపోద్ది. ఆ తల నాది కాదు నీది. గిరగరా తిరిగేస్తాను రోయ్. అసలు విషయం ఉంటే కళ్ళు తిరిగి పడిపోతుందేమో. ఏవైనా సరేరా, చెప్పేది చెప్పాల్సిందే ఇవాళ. రాజ్, అసలు ఏం జరిగిందో తెలుసా? చెప్పను, చూపిస్తాను. తను నీకేదో చూపిస్తుందంట రా, వెళ్ళి చూడు. నెట్టుకెళ్తాను బాయ్. త్రిష, వీడు నీకు పచ్చి నిజం చెప్పాలనుకుంటున్నాడు. చెప్పేరా? నథింగ్. ముందు నేను పండు లాంటి నిజం చూపిస్తాను. నేను చెప్పబోయేది పచ్చి ఎలక్కాలని నిజం. నేను చూపించబోయేది నిప్పు లాంటి నిజం. నేను చెప్పబోయేది బూడిదలాంటి నిజం. షట్ అప్ రాజ్, కమ్ విత్ మీ. ఎక్కడికి? నేను చూడలేను రా, నేను వెళ్ళిపోతున్నా. అంటే అది అలా క్లియర్ గా చెప్పు. ఇస్తాను ఇస్తాను. ఏంట్రా తనలో తను నవ్వుకుంటోంది? 1 by 1. ఓకే, నెమ్మదిగా. ఎవరితో మాట్లాడుతోందిరా? మన బాలుగాడు ఇంకా రాడని తెలిసి పాపం పిచ్చి ఎక్కేసినట్టుందిరా, తనలో తను మాట్లాడేసుకుంటుంది. అవునరా, అదే వాతావరణం. బాలు, ఎవరొచ్చారో చూడు. భయ్యా, ఓ మేరా యార్ భయ్యా. నువ్వు రాజుగాడికి టింగ్ అయితే నే బాలుగాడికి టింగ్ టింగ్. నీ దేశమే గంగా పెట్టి రామ్తేరు గంగా నీ చేతల్లో కరగజ్జా. ఎట్లు నువ్వు భయ్యా? సారీ భయ్యా, నీకు చెప్పకుండా పోయినా. ఎవరు నువ్వు? నేను పిల్లికండ్ల బాలుని. వర్షం కురిసిన రాత్రి పని మనిషికి పుట్టాను. కథలు చెప్పొద్దు, కథ నీది, స్క్రీన్ ప్లే నీది, మాటలు నీవి. నేను కేవలం హీరోన్ భయ్యా. రాజ్, మీరెప్పుడు ఇలాగే ఉండాలి రాజ్. బాలు 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 బాలు, నువ్వెప్పుడు అదేదో అంటావి అదా నువ్వు? ప్లీజ్ అనవా? ఖేల్ ఖతం దుకాన్ బంద్. సూపర్. ఖేల్ ఖతం దుకాన్ బంద్. అమ్మా త్రిష, బాలు మళ్ళీ తిరిగి రావడం, అది రాజుండంగా తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది.
ఉషని బాలుని ఇంకెవ్వరూ విడదీయలేరు. బాలు ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే బాబు. ఇప్పుడు నీకు బాగా సంతోషంగా ఉంది కదా? ఎస్ ఎస్, నాకన్నా మీరే ఎక్కువ సంతోషపడుతున్నట్టున్నారు. బాలు ఎంటర్ అయ్యాడు కదా, ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. స్టార్టింగ్ దేవుందమ్మా, ఫినిషింగే ఇంపార్టెంట్. రన్నింగ్ రేస్ తో విసిలేయగానే ప్రతి ఎద్దవా పరిగెడతాడు, నేనే ముందున్నాను అనుకుంటాడు. కానీ ఫైనల్లో గెలిచిన వాడే నిజమైన హీరో. మమ్మీ, నాకు తెలియక అడుగుతాను, నా చిన్నప్పటి నుంచి గంట కొడుతూ గంటలు గంటలు పూజ చేస్తావు ఎందుకు? యో నాటి ఇంకో పెళ్లి చేసుకోవడానిక? శివ శివ, ఓహో, నాన్నెవరు చంపకుండా ఉండడానిక? కృష్ణ కృష్ణ. బెల్లు గంట ఎక్కడ? అరే సూపర్ కే బచ్చే, ఎవర్రా సువర్కే బచ్చే? నిన్నే బే. నా ఇంటికి వచ్చి నన్నే సువర్కే బచ్చే అంట. దమ్ముంటే పైకి రాబే. పైకి రావడానికి దమ్ము అవసరం లేదురా, వస్తున్నా. అక్కడే ఆగిరదే. మీసాలు లేనోడు నీకెంత పౌరుషం ఉంటే మీసాలు లేనోడు నాకెంత పౌరుషం ఉంటుందిరా? కదలకదరే, అక్కడే ఉండురా. ఏంది బే, ఇది ఇల్లు అనుకుంటున్నారా జైలు అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు గంట కొడుతున్నారు. ఇది మా ఇల్లు, మా ఇష్టం. గంట కొట్టుకుంటాం, అవసరం అయితే తల కొట్టుకుంటాం. అచ్చా, వెళ్ళి టిఫిన్ తీసుకురా. బట్లర్ బట్లరా? నేనా? వైట్ అండ్ వైట్ వేసుకున్నావు కదరా. నన్నే బట్టలు అంటావా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? అవునరా? నీకు ముంబై తెలుసా? ముంబై తెలుసు. ఆ, ముంబైలో మున్నాబాయి తెలుసా? మున్నాబాయ్ ఎంబీబీఎస్ తెలుసు. అయినా వాడేవాడు ఎక్కడుంటాడ్రా? వాడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనే బే. ఆ, ఏడాడు? కిదరా ఆ. ఉదర్ దేఖో బే. అరే ఓ బాలువే, బాలు. వెళ్ళు, నీ బాల్ బాల్ కొడతాడు. బాలు బాలు బాలు, నువ్వు మా ఇంట్లో ఉన్నావు బాలు. అవును, నీ పిలికలేవి? ఏ బాలు కాదు బే. బాలు కాదా? అంటే రాజ్. రాజు కూడా కాదు బే. రాజు కాదు, బాల్ కాదు అంటే ఇంకో పని మనిషికి పుట్టిన ఇంకో కొడుకన్న మాట. ఏంటో పెద్దానికి కొడుతున్నావు, తత్తున్నావు? కొట్టి చెప్పటం మా మున్న మేనరిజం. అలాగైతే ఇంతకి మీరు ఎవరు సార్? अरे ओ साले, आया। पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है। दुश्मन मुझसे दूर दूर जाते हैं और पुटिया उनके पास पास आते हैं। हाय हाय, वो उषा का नशा मुझे चढ़ गया रे। అబ్బా! ఇట్లా హిందీ నై, తెలుగు మే బోలో. రేయ్ రేయ్, డాడీ, ఏం డాడీ ఇది? ఉన్న ఇద్దరితో చచ్చిపోతుంటే ముంబై నుంచి మూడోడు వచ్చాడు. వీడు ఉషకు లైన్ ఎత్తాడు డాడీ. నోరు మూయరా. మున్నా అంటే ఎవరనుకుంటున్నావు? ఎవరు? మనకి కోట్లు కోట్లు సంపాదించబెట్టబోతున్న బంగారు బాతు. ముంబైలో కరీంలాలా తెలుసుగా? తెలుసులే నీ మొగుడు. అండర్ వరల్డ్ డాన్. అతనికి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అంతా మున్నాయి. चमन लाल जी, इतना बड़ा केक क्यों लेके आए? इतना एहसान क्यों कर? लाला जी, अरे హ్యాపీ బర్త్డే టు గ్రేట్ కరీం లాలా. ఏ గోపాలరావు, వద్దు, ఆంగ్లం వద్దు. నాకు తెలుగు అన్నా, తెలుగు గడ్డన్నా, తెలుగు వారన్నా, ఈ నిశ్శబ్ద తుపాకీ అన్నా మక్కువ ఎక్కువ. తెలుగులో చెప్పండి. జన్మదిన శుభాకాంక్షలు. చిన్నప్పుడు చిన్న దొంగతనం చేసి ముంబై నుంచి కర్నూలు పారిపోయాను. అక్కడే బాంబు చుట్టడం, తుపాకీ పేల్చడం, తెలుగు మాట్లాడటం, తెలుగు వారిలా బట్టలేసుకోవడం నేర్చుకున్నా. అక్కడ ఔనమాలు దిద్ది ఈ ముంబై అండర్ వరల్డ్ కి రాజనయాను. తెలుగు వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. అందుకే కదా తెలుగు పూలు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాం. లాలా, వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్టు తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ హై. ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది, భయపడకండి. ఎక్కడ సార్ ప్రతిసారి ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ వాళ్ళు అడ్డం వస్తున్నారు? లేదు లేదు లాలా, నేను ఇసుక లారీతో చాలా సిన్సియర్ గా ట్రై చేసి ఇంగ్లీష్ వస్తుంది ప్రయత్నం చేశాను. చెప్పరా? ప్రయత్నం మాత్రమే చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. మీకు మాట ఇస్తున్నాను, అవసరమైతే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తా. లాలాజీ, కేక్ కట్ చేస్తాం రండి. ఇదేంట్రా రాజుగాళ్ళగా ఉన్నాడు? బాలుగడేమో
ఇద్దరు ఒకటే కదరా. కారే కారే సాలే తు కా లాలా ఈ బద్మాష్ గాడు ఆ బడాబాయ్ మనిషి నిన్ను సంపాలని ప్లాన్ వేసిండు. తీసుకుపండి. మొన్న ఎవరైనా పుట్టిన రోజు నాడు బలిదానం ఇస్తారు, నువ్వు నాకు ప్రాణదానం చేశావు. నా మొన్న వయసులో చిన్నవాడైనా చాలా తేలివైనవాడు, ఎన్నో సమస్యలు తెలివిగా పరిష్కరిస్తాడు. మొన్నా లాలా లాలా ఉమ్మా, ఉమ్మా. మొన్న అంటూ తెగ ముద్దులు కూడా పెట్టేసుకుంటున్నాడు. అసలు ఎవడు రైడు? హలో ఆ మున్న కరీంలాలకి రైట్ హ్యాండ్, నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్. అయితే నీకు షేక్ హ్యాండ్. నైస్ టు మీట్ యు. ఏ కోనే? వీడు నేను హ్యాండ్ టు హ్యాండ్. వీళ్ళ ప్లాన్ల కోసం నన్ను హింస పెడుతున్నారు. ఇంకెంతసేపు పిసుకాలండి? ఆ మున్న ముంబైలో 2 గంటల సేపు పిసుకించుకుంటాడు. ఇది హైదరాబాద్ సార్. అయితే 3 గంటలు పిసుకు. అక్కడ అయిన తర్వాత నన్ను వచ్చి పిసుకు. నా వల్ల కాదండి. ఇంకా మాట్లాడకరా. అది అయిన తర్వాత పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళమంటాడు. ఆ. ఇప్పుడు అసలు మన ప్లాన్ ఏంటంటే త్రిషా రాజ్ సెటప్ అయిపోయారు. ఉషకి లేని బాలుని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇతను ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలు ప్లేస్ లో ఉషని పిచ్చగా లవ్వాడి లైన్ లో పెట్టి రాజుగాడి అంతు చూస్తాడు. అంటే రాజుకు త్రిషని, మున్నాకు ఉషను సెట్ చేసి సొంత కొడుకులమైన మమ్మల్ని దూరం చేస్తావా? నువ్వు నీచమైన డాడీవి. అవును నీచుడే, అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు. తిట్టడం పెట్టి కొట్టి ముక్కలు. శివ శివ. అరే వా కృష్ణ కృష్ణ. ఖతర్నాక్ హే రే. హట్ खूबसूरत लड़की. కృష్ణ. ఎవరు బే ఈ పోరి? పూరి కాదు, పానీ పూరి కాదు, నా చెక్కోరి. నీకు ఆంటీ. రామ రామ. आंटी आंटी तेरी कुश्ती में मेरी पूछली. साइड साइड हटो हटो बाजू बाजू. ఆంటీ హైదరాబాద్ బిర్యానీ తిని మస్తు రోజైంది, చేసి పెడతావా? గోవింద గోవింద. గోవిందా అటు బాంబేలుండు. కృష్ణ కృష్ణ. సూపర్ స్టారా? మీకేమైనా మతిపోయిందా? ఏ హాయిగా ఉషా త్రిషలతో ఆడి పడాల్సిన వాళ్ళు. గండిపేట. ఇదిగో బిల్లు. అక్కడ త్రిషా కళ్ళ ముందే నిన్ను అంటే రాజుని చంపుతామని బెదిరిస్తే ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుందిలేవయ్యా. చంపుతామని బెదిరిస్తారా? ఇంకో బిల్లు. బావా ఇదిగో నీ బిల్లులు. ఆడికి అన్ని ఎట్ ఏ టైం చెప్పు, లేకపోతే బెడ్కి బిల్లు, ఫుడ్కి బిల్లు, దీనికి బిల్లు వేస్తాడు. ఆ బిల్లు అట్లాగ నీకు సిల్లు పడద్దు. మరి కోట్లు రావాలంటే ఊరికే రావురా. ఆ కోట్లు వచ్చేలాగా ఈ కోటి కూడా ఉండదు. రాజ్ రాజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ రాజ్. నేను ఎండిగా చేసిన ఫస్ట్ వెంచర్ ఇట్స్ అ బిగ్ సక్సెస్. ద క్రెడిట్ గోస్ టు యు. థ్యాంక్స్ రాజ్. థ్యాంక్స్ తర్వాత ముందు కారెక్కు. ఎందుకు? ఎక్కువ చెప్తా, ముందు కారెక్కు. కమాన్ ఫాస్ట్. ఎక్కడికి రాజ్ ఇంత అర్జెంట్ గా? గెస్ట్ హౌస్ కి. ఎందుకు? ఆ సక్సేనా వాళ్ళు నిన్నేదో చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అవసరమైతే నన్ను చంపాలని అనుకుంటున్నారట. వాడి మొహం. వదలండి నన్ను వదలండి. వదలండి వదలండి రా. కోసుకుంటుందిరా. తిప్పెట్టు. వదలండి త్రిషా. థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్ మీ. బాయ్ బాయ్. మున్నాగానేంట్రా మనం చెప్పిన పని వదిలేసి ఉషాతో తిరుగుతున్నాడు? ఆడు మున్నా కదరా రాజ్. ఉషాతో తిరుగుతున్నంటే మున్నానే కదా? కాదే వాడు రాజ్. మున్నా రాజ్. మున్నా రాజ్. మున్నా. మున్నానా? నీకు డాడీ చెప్పిన పని ఏంటి? నువ్వు ఉషాతో చక్కర్లేంటాయా? ఈయన మున్నా కదే రాజ్. ఉషాతో ఉంటే మున్నానే కదా? ఒరే మున్నా చాలా ఫాస్ట్ కదా, ఈ పాటికి మనల్ని పిడేలు మన పీకేవాడు కదా. అవును. రాజ్. మున్నా 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 మున్నా. మన ప్లాన్ ఏంటి?
త్రిషాను కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్ లో పెట్టి సంతకాలు పెట్టించుకోవాలని కదా ఇంకా వెళ్ళవేటి మున్నా వెళ్తా వెళ్తా వాళ్ళ పని పడతా. త్రిషాజీ నువ్వు చదువుకున్న దానివి హే బ్లాక్ పేపర్ మీద సైన్ పెట్టవని మ్యాటర్ రాయించి తెచ్చాను హే దాదా సైన్ పెట్టి దేనికి ఏంటివి? నంబర్ 1 ఆ రాజుగాడి సహాయంతో కొట్టేసిన టెండర్ విత్డ్రా చేసుకుంటున్నట్టుగా సంతకం పెట్టాలి జీ. పాయింట్ నంబర్ 2 ఆ చోడవరం కాంట్రాక్ట్ అప్లై చేయకుండా ఉండడానికి జీ. సంతకం పెట్టలేదనుకో నిన్నేం చెయ్యం, ఆ రాజుగాడిని చంపేస్తాం. త్రిషా వాళ్ళ మాటలు నేను పట్టించుకోవద్దు, సంతకం పెట్టొద్దు. నా ప్రాణం పోయినా పర్వాలేదు త్రిషా, నీకన్నా నీ కంపెనీ కన్నా నా ప్రాణాలు ఇంపార్టెంట్ కాదు. వద్దు త్రిషా. త్రిషా వద్దు, రాజుని ఏం చేయొద్దు. నేను సంతకం పెడతాను. ఇదిగో పెన్ను, సంతకం చెయ్యి. రేయ్, నీ ప్లాన్ ఫెయిల్ అయిందని షాక్ అయ్యావా? ఇప్పుడు ఇంకో షాక్ ఇస్తా చూడు. ఇక్కడ త్రిష నిన్ను రాజన్ నమ్మాలంటే నువ్విప్పుడు నీ మనుషుల్నే చచ్చినట్టు కొట్టాలి. ఏయ్ మీ అందరూ అక్కడికి వెళ్ళండి హే. కొట్టు భయ్యా కొట్టు, ఇలా కొట్టు. బద్మాష్ వాడలా వచ్చాడ్రా? తెలీదు హే. నీ అబ్బా. రాజ్, వాడితో మాట్లాడి కొట్టు. ఆగరా ఏమున్నా ఎందుకంత గట్టిగా కొడతాయరా? నీ మొహం ఇది శాంపుల్ బే, గట్టిగా కొడితే పైకి పోతావు. నేను రాజే కాదనే త్రిషాకి డౌట్ వస్తే మన ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. కాస్త కోఆపరేట్ చేయరా. అలాగా ఆ. అయితే శాంపుల్ బాగా గట్టిగా కొట్టు. ఆ. మీరేంటి సార్ సక్సేనా గారిని కొడుతున్నారు? నిన్ను కూడా కొట్టక తప్పదురా. వావ్, గుడ్ షాట్. థ్యాంక్ యూ. కమ్. సారీ రా. త్రిషాజీ రే 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 రే. तुम करता है నువ్వు मारता है तुम करता है दोनों मिलकर నన్ను వాయిస్తాయరా. ఏ బాబోయ్ బాబోయ్, భాగో భాగో భాగో. హే, గుడ్ షో. టైం కి వచ్చే బాలు. మీకు డ్రింక్ తీసుకొస్తాను. ఓకే. రాజ్, కోక్ ఆర్ ఫ్యాంటా? కోక్. రేయ్, ఈసారి నీకు ముంబై మున్న దెబ్బేంటో చూపిస్తా. ఇప్పుడేగా ఆంధ్ర ఆవకాయ దెబ్బ తిన్నావు. ఇంకోసారి ఇలాంటి చిల్లర ట్రిక్కులేస్తే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపిస్తా. చూద్దామా? చూద్దాం. ఇక లాభం లేదు. మ్యాటర్ చేయి దాటక ముందే త్రిషకు చెప్పేయాలి. ఏంటి రాజ్, సడన్ గా గుడికి తీసుకొచ్చావు? కొన్ని నిజాలు దేవుడి ముందు చెప్తే మంచిదని. మన పెళ్లి ముహూర్తం పెట్టించావా? అదేం కాదు, నా వల్ల ఓ పొరపాటు జరిగింది, చెప్తాను రా.